ఇన్వెస్టిగేట్ చేయొచ్చు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. సో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మేము చేయడానికి అవకాశం లేదు అన్న కొన్ని వాదనలు కూడా వినిపించాయి. సో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి, ఏ రంగంలో చూసినా అవినీతి, పూర్తిగా అన్ని వ్యవస్థలు అవినీతిమయమైపోయి ఎక్కడైనా డబ్బు లంచం ఉంటేనే పనులు అవుతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా డబ్బుకు అనుగుణంగా ఉండిపోతున్నారని ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్రం తెలుసు, వ్యవస్థలో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, సమాజానికి కూడా తెలుసు. సమాజానికి తెలియదని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారో సమాజానికి పూర్తిగా తెలుసు. తెలియదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. కొన్నిసార్లు ఫిర్యాదులు చేస్తారు, కొన్నిసార్లు ఫిర్యాదు చేయకపోయినా సరే ఎవరెవరు లంచాలు తీసుకున్నారో సమాజం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ లంచాల్లో ఏ రంగంలో, ఏ వ్యవస్థలో ఎవరెవరు ఎంత తీసుకున్నారో, వాళ్ళ వాటలు ఎంత తీసుకున్నారో అనేది కూడా పూర్తిగా లంచాలు ఇచ్చే వాళ్ళు ఎవరు, లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు, లంచాలు ఇచ్చే వాళ్ళు ఎవరు, లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా సమాజానికి తెలుసు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు కూడా ఇంకా అవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి, ఏవి రాకుండా పోవు. ఎందుకంటే సమాజం అంతా కూడా చైతన్యం అయిపోయింది. మీ ఆటలు, మీ యొక్క అవినీతి భాగవతాలు ఏవి కూడా ఈ సమాజంలో నడిచే అవకాశాలు లేవు.